మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వనుంది ఎస్ఈసీ. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం సీఎస్ రామకృష్ణారావుతో భేటీ కానుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అనంతరం సాయంత్రం షెడ్యూల్ ఇవ్వనుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ల జాబితాలను ముద్రించారు. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. నియమ నిబంధనల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఫిబ్రవరి 11న పోలింగ్ కు అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదించారు. 11న ఎన్నికలు జరిగితే 13న ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. దీనికి అనుగుణంగా షెడ్యూల్ విడుదల కానుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మొత్తం రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వనుంది ఎస్ఈసీ. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మరి కాసేపట్లో తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఎలక్షన్ షెడ్యూల్ ని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి రాణి కుముదిని ఎలక్షన్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పటికే క్రాస్ చెక్ చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి కన్సెంట్ రాగానే షెడ్యూల్ ప్రకటిస్తారు. ఇవి కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వైపు శ్రీదేవితో పాటు మిగతా ఉన్నతాధికారులంతా కూడా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణలో ఉన్న 121 మున్సిపాలిటీల్లో 116 మున్సిపాలిటీలకు ఈ రోజు షెడ్యూల్ ప్రకటిస్తారు. ఉన్నటువంటి 17 వైపు 10 మున్సిపల్ కార్పొరేషన్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారు. ఇటీవలనే నల్గొండ మున్సిపాలిటీని కాస్త మున్సిపల్ కార్పొరేషన్ గా అప్డేట్ చేశారు. ఒకవైపు ఖమ్మం, వరంగల్, జిహెచ్ఎంసీ ఈ 3 కార్పొరేషన్లు మినహా మిగతా 7 కార్పొరేషన్లకు ఎలక్షన్ షెడ్యూల్ అయితే కాసేపట్లో ప్రకటించబోతున్నారు. మరోవైపు 121 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ దాదాపు 6 నెలల లేట్ గా జరుగుతుంది. ఇందులో సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్లతో పాటు మరికొన్ని సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు తర్వాత మరొక 6 నెలల తర్వాత ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది. మొత్తానికైతే ఈసారి ఎలక్షన్స్ ఫిబ్రవరి 2వ వారం లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఫిబ్రవరి 1వ వారంలో దాదాపుగా 11వ తేదీ ఆ సమయంలో ఎలక్షన్ పెట్టాలని, ఆ తర్వాత 13, 14లో కౌంటింగ్ చేపట్టాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఈ ఎలక్షన్ కమిషనర్ ఈ ఎలక్షన్ షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు. 1వ తేదీ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.